కన్నీరు గాంచి ఏడ్చే విజ్ఞాపనకర్తలు కావాలి. రేయనక పగలనక మౌనముగా ఉండకుండా ఈ పట్టణాల కొరకు గ్రామాల కొరకు గస్తీ కాచే కావలి వారు దేవునికి కావాలి. ఏడ్చే ఇర్మియాలు లేవాలి, అడ్డుపడే మోషేలు లేవాలి, ధూపాన్ని వేసి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలిచే అహరోనులు కావాలి. దేవుని సేవలో ప్రభువు కొరకు ప్రాణార్పణం చేయడం కొరకే ముందుకు పరిగెత్తే పౌలు లాంటి వారు కావాలి. ప్రార్థనా యోధులు కావాలి, బ్రతిమలాడుకునేవారు కావాలి, ఆయన కాళ్ళు పట్టుకునేవారు కావాలి. దేవా, ఈ కొవ్వాడును మార్చండి, ఈ ప్రాంతాలను మార్చండి, మారిన వారిని దర్శించండి, మారిన వారిని సంపూర్ణంగా చేయండి. కొవ్వాడే కాదు, అలమండే కాదు, భీమసింగే కాదు, పక్క మండలాలు గ్రామాలను దర్శించే దేవాని ఈ రాత్రి కాలపు సమాజంలో దేవుణ్ణి బ్రతిమలాడుకునే ప్రార్థనా పనులు లేవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా పనులు కావాలి. సంఘమా, మనం చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? అసలు ప్రార్థనే చేయం. ఇంకేం బతుకులాడుతాడు? ఆయన కోపంతో దేవుడు రగిలిపోతూ ఉంటే కోపం మీద మళ్ళా కొద్దిగా అగ్ని జల్లి కోపాన్ని రేకెత్తించలేదు మోషే. ఆయన కోపాన్ని చల్లనారుస్తూ, దేవా ప్లీజ్, దేవా ఆమేన్, ప్లీజ్ దేవా, నీకు ఇంకా కోపంగా ఉంటే, చదవద్దులండి, ఇంకా కోపంగా ఉంటే, నీకు అంత కోపమే ఉంటే, నేనే కావాలని నీకుండి వీళ్ళందరినీ చంపేద్దామని అనుకుంటే, డిసైడ్ అయిపోతే, దేవా ముందు నన్ను చంపే, నా పేరు నీ జీవగ్రంథం ముందు తుడిచే, నన్ను నరకానికి తోసే. ఎందుకంటే నన్ను చంపైనా నా ప్రజలను కాపాడు, నేను చస్తాను గాని నా ప్రజలు బతకాలి దేవాని అడ్డుపడిన మోషే అందుకే విజయం వచ్చింది. ప్రజలారా, మనం ఏమైనా పర్వాలేదు, మన సమాజం బాగుండాలి అని అనుకునే ఒక వ్యక్తి దేవునికి కావాలి. నేనే బాగుండాలి, నేనే పాడాలి, నేనే పరిగెత్తాలి, నేనే కనబడాలి అనుకునే వారి కంటే, చెప్పుకునే వారి కంటే ప్రభు వాక్యం చెబుతుంది, దేవా నేను దయచేసి నా పేరు తుడిచి, నా పేరు అక్కర్లేదు, అసలు మోక్ష సిద్ధి నాకు వద్దు, నేను నిత్య నాశనానికి పోతాను, ఏదో బాధలు పడతాను, కానీ నా ప్రజలందరినీ మాత్రం నువ్వు కరుణించు మహాప్రభో, కాపాడు వారిని వదిలే, నా ముఖాన్ని చూసైనా, నన్ను చంపైనా, నా పేరు తుడిచైనా నా ప్రజలను దర్శించే దేవా అని ప్రజలందరి కొరకు దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. ఆమేన్.